హలో హాయ్ అందరికీ సండే ఈవినింగ్ 7:30 అలా అవుతుందన్నమాట. ఖాళీగా కూర్చొని బోర్ కొడుతుంది. కస్టమర్స్ కూడా అంతగా లేరు. సో ఇంకా ఇంట్లోకి వెళ్ళి వర్క్ అన్నా ఫినిష్ చేసుకుందాం అనేసి అయితే ఇంకా నెంబర్ అయితే బయట పెట్టేసి ఇంకా షాప్ని ఇలా ఓపెన్గానే పెట్టేసి నెంబర్ అయితే కింద పెట్టేస్తానమాట. ఇంకా ఫైనలీ ఇంట్లోకి అయితే వెళ్తున్నాను. ఇంకా వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏంటి, మటన్ అండి. మటన్ గంగవాయల కూరతో చేస్తున్నాను. సూపర్గా వస్తుంది. యాక్చువల్లీ నేను వేరే చేద్దాం అనుకున్నాను, వేరే అయ్యింది. సో ఇంకా తినేది మనమే కాబట్టి ఇంకా మటన్ రెసిపీ అయితే చేస్తున్నాను. ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, చూసేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నేను ఎలా చేశాను అనేది కూడా చెప్పండి. ఇంకా సో ఇంట్లోకి అయితే వెళ్ళాను. అన్ని కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. మా వాడు నేను ఉంటేనే కీబోర్డ్ చేస్తాడు. చూస్తారు కదా, వాడు చక్కగా కూర్చొని కీబోర్డ్లో వన్ పెట్టేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. పాప బయట కూర్చొని రాసుకుంటుంది, హోంవర్క్ ఉంది. ఇంకా సో మటన్ అయితే 2 సార్లు కడిగి పక్కన పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ టమాటా అన్నీ కట్ చేసి అయితే రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను స్టాండ్ షాప్లో మర్చిపోయాను. పాప నా కొడుకు వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాడు. ఇంకా ఆలోపు ఇంకా ఇవన్నీ కట్ చేసుకున్నాను అనమాట. గంగవాయల కూరని ఒక 4 కట్టలు కట్ చేసి నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఫైనలీ మనము ఇంకా ఆనియన్స్ కూడా ఇంకేం లేదు, స్టవ్ అయితే వెలిగించుకొని మన కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. మటన్ కుక్కర్లోనే చేయాలి, ఎందుకంటే డైజెస్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకుందాం. గంగవాయల కూర చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా 5 కట్టలు కూడా ఉన్నాయి. ఇంకా సండే కాబట్టి ఖచ్చితంగా మటన్ చికెన్ లేకపోతే ఆ రోజు ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ అయితే ఉండదన్నమాట. ఇంకా ఇంకొక కుక్కర్లో గ్లాస్‌న్నర రైస్ అయితే మా పాప పెట్టేసిందనమాట. ఇంకెవరైనా కస్టమర్ కాల్ చేశారనుకో నాకు ఇది మళ్ళీ హరిబరి అయిపోతుంది అనమాట. స్టవ్ అయితే వెలిగించి ఇంకా మన కుక్కర్ అయితే పెట్టేసుకున్నాం కదా, వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు చూసుకొని ఇంకా సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఆకుకూరలు దేంట్లో ఇంక్లూడ్ చేసుకున్నా మన హెల్త్కి చాలా మంచిది. ఆకుకూరలు అంటే మన గంగవాయల కూర కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడైతే సరిపడా ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, సాజీరా, ఇలాచి అండ్ ఒక దాల్చిన చెక్క వేసుకుంటే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం ఇవైతే ఖచ్చితంగా వేసుకోండి. మటన్ ఆర్ చికెన్ ఇంకా ఇలాంటివి చేసుకున్నప్పుడు సో ఇంకా ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. చాలా ఇష్టపడుతూ చేసేది ఏదైనా ఉందంటే కుకింగ్. మన లేడీస్ హ్యాండ్ చకచక ఆడుతుంది అంటే కుకింగ్లోనే. నాకైతే చాలా ఇష్టం. కుకింగ్ అయితే ఇంట్రెస్ట్గా అయితే చేస్తాను. ఎంత పని ఉన్నా కుకింగ్ అనేది కంపల్సరీ చేయాల్సిందే. కుకింగ్ చేయకపోతే ఎలా చెప్పండి. ఇంకా ఆనియన్స్ అయితే ఒకసారి గరిటె తీసుకొని కలిసేటట్టు కలిపేసుకుందాం. ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకు ఫ్రెష్గా ఉంది, పొద్దున్నే తీసుకొచ్చాడు. ఇంకా నేను కడిగి పెట్టేస్తాను. మంచి స్మెల్ ఉంది. చిన్న చిన్న ఆకులు మంచి స్మెల్ అయితే వస్తాయన్నమాట. కరివేపాకు అయితే గట్టిగానే వేసుకోండి. స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ హెల్త్కి కూడా చాలా మంచిది. నాకైతే చాలా ఇష్టం అని చెప్తున్నాను. అండ్ పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి అడ్డంగా నిలువుగా చీల్చి వేసేసుకోండి. చూసారు కదా, అన్నీ కలిసేటట్టు అయితే కలిపేసుకుందాం. మన ఆనియన్స్ మగ్గాయి అని అంటే ఇంకా స్టెప్ బై స్టెప్ అన్నీ వేసేసుకోవడమే ఉంటుందన్నమాట. సండే వచ్చిందంటే వర్క్ బీచ్లో ఉంటుందండి ప్రతి ఒక్క లేడీస్కి. అంటారు ఏం పని ఉంది అంటారు. ఏ పని మనం చేయకపోయినా ఏ పని ఇంట్లో అవ్వదు. ఆ విషయం వీళ్ళకి అర్థం కాదు. సో ఇంకా మన ఆనియన్స్ అయితే ఎంతవరకు మగ్గాయో ఒకసారి మూత తీసి చూసేసుకుందాం. ఒకసారి గరిటె తీసుకొని అన్నీ కలిసేటట్టు కలుపుకుందాము. మనకు ఆనియన్స్ మగ్గడం మెయిన్ ఇంపార్టెంట్. చూసారు కదా, ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత సరిపడా పసుపు, అల్లం పేస్ట్ విషయంలో నేను చాలా మొండిగా ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. అది నాకున్న నైజం మొదటి నుంచి. ఇంట్లో చేసుకోవడానికి చూడండి, అప్పటికప్పుడు దంచేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. నేను చికెన్ రెసిపీ పెట్టాను కదా వింగ్స్, అందులో అప్పటికప్పుడు దంచి వేసాను. సూపర్గా ఉందండి, నిజంగా చెప్తున్నా. ఇలా పసుపు 1/2 స్పూన్ వేసుకొని అండ్ అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. అల్లం పేస్ట్ ద్వారానే మనకు మటన్ కానీ చికెన్ కానీ బెస్ట్ ఫ్లేవర్ అని చెప్పొచ్చు. అది వాళ్ళ ఫ్రెండ్ లాగా అనమాట. ఇంకా అల్లం పేస్ట్ వేస్తేనే నేను ఈ టేస్ట్ని మార్చేస్తాను అన్నట్టుగా దాని స్మెల్ కానీ టేస్ట్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. చూసారు కదా, ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్నాక మటన్ ఒక 2 సార్లు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాం కదా. ఇక ఒక బోన్ కూడా ఉంది. ఇంకా ఇది మా ఆయన నా కొడుకు ఎవరో ఒకరు వేసుకుంటారు. ఇంకా మటన్ అయితే యాడ్ చేసుకుందాము. చాలా బాగా కుదిరిందండి. ఎందుకంటే ఈవినింగ్ టైం నేను చాలా తక్కువగా కుకింగ్ స్టార్ట్ చేసుకుంటా, ఎందుకంటే కస్టమర్స్ ఉంటారని. సండే కాబట్టి అంతగా లేరు, ఈరోజు ఫస్ట్ కాబట్టి. ఇంకా సో మటన్ అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 to 6 minutes మూత పెట్టి వదిలేసామనుకోండి, అందులో ఉన్న వాటర్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. మటన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా కలుపుకొని ఒక 5 to 6 minutes మూత పెట్టి వదిలేసామని అంటే ఇలా వాటర్ లాగా మనకు గ్రేవీనెస్ అనేది పైకి వస్తుంది. మటన్ చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నా. సాల్ట్ వేసి ఒక 2 విజిల్స్ పెట్టామంటే ఇలా డైరెక్ట్ కూడా ఫ్రై చేసుకొని తినొచ్చు, అంత బాగుంటుంది. చూసారు కదా, నోరు ఊరిపోతుంది చూస్తూనే. కలర్ఫుల్గా కూడా ఉంది కదా. ఇలా చేసుకోండి మీరు కూడా. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో 5 minutes మూత
పెట్టి అయితే మగ్గించుకుందాము. చూసారు కదా మోస్ట్లీ ఇంకొంచెం కుకింగ్ అయితే అయ్యిందనమాట. చూసారు కదా ఇలా మళ్ళీ ఒకసారి కలిసేటట్టు కలుపుకొని ఒక 4 లేదా 3 టమాటాలు సన్నగా తరుక్కొని వేసేసుకోండి. టమాటాలు వేసిన వెంటనే కదపకుండా నేను ఒక్కొక్కసారి కారం అలా వేస్తాను, లేదంటే ఇవన్నీ వేసి కలుపుకుంటాను. అలా చేసినప్పుడు ఏంటంటే అన్నీ కలిసిపోతాయి అన్నమాట. చూసారు కదా మనకి ఇంకా లాస్ట్లో ఆకుకూర యాడ్ చేస్తాను, ముందే వెయ్యను. ఎందుకంటే మనకు ఆకుకూర ఉడకడానికి పెద్ద టైం అయితే అస్సలు తీసుకోదు. మన టమాటా ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే మన టమాటా కూడా మగ్గిపోతుంది. చూసారు కదా ఇలా గ్రేవీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాక్చువల్లీ ఆకుకూర వేసినప్పుడు వాటర్ ఇంక్లూడ్ చేయనవసరం లేదు. మనకు చికెన్ కంటే మటన్ ఉడకడానికి టైం పడుతుంది, డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి మన కుక్కర్లో వేసినప్పుడు కొంచెం ఎసరు వేసుకోవడం సరిపోతుంది అనమాట. ఇంకా డైరెక్ట్ పెట్టామంటే గట్టిగా అయిపోతుంది. కాబట్టి నేనైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ముందు చూడండి. ఇంకా కారము, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఆకుపొడి ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 to 6 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఎందుకనంటే ఇవన్నీ ఓకే అని అన్నీ సెటిల్డ్ అయిన తర్వాతనే మనం విజిల్స్ అనేది పెట్టుకోవాలి. అలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. గరం మసాలా ఇంట్లో నూరుకుంది, ఇంకా అది అయితే ఒక 1/2 స్పూన్ అయితే నేను వేసాను. మరొకసారి అన్నీ కలిసేటట్టు అయితే కలుపుకుందాము. మనకు కలుపుకుంటేనే అన్నీ సరిపడా తెలుస్తుంది అనమాట, ఏది ఎంత పడింది ఏంటి అనేది. ఒక 5 to 6 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాక చూసారు కదా గ్రేవీ అనేది ఎలా ఇంక్రీజ్ అయిందో. నాకు ఇలా డైరెక్ట్ వండుదాం అనుకున్నాను, కానీ మటన్ ఉడకడానికి టైం పడుతుంది. కాబట్టి మనం కుక్కర్లో వేసుకుంటేనే బెస్ట్ ఆప్షన్ అనమాట. గ్రేవీ కూడా చాలా అవసరం. మనం అన్నంలో తినేటప్పుడు గ్రేవీ లేకపోతే గట్టిగా బాగుండదు. చూసారు కదా ఇప్పుడైతే మన గంగవాయల కూర వేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకుంటే గంగవాయల కూర తొందరగా మగ్గిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు. అది పాపం చూడడానికి అలా నాజుగ్గా ఉంటుంది అండ్ తొందరగా కూడా మగ్గిపోతుంది. టైం ఎక్కువ పట్టదంటే ఆకుకూరలకే పాపం తొందరగా ఉడికిపోతాయండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి, ఆకుకూరలు తినడానికే ట్రై చేయండి. చూసారు కదా ఇలా వేస్తే మా పిల్లలు కూడా చక్కగా తింటారు. ఇంకా దాంట్లో ఏరడానికి ఏమి ఉండదు. ఏరాలంటే ఇంకా అంతే అయిపోతారు వాళ్ళు. అందుకని ఇంకా ఇలానే డైరెక్ట్ వేసేస్తాను. ప్రతి దాంట్లో ఆకుకూర ఇంక్లూడ్ చేస్తాను. పాలకూర వేసినప్పుడు మాత్రం డైరెక్ట్ తింటారు, వాళ్ళకి ఇష్టమే పాలకూర. అందుకని తెప్పించినప్పుడు ఎక్కువగా తీసుకొస్తాను. మన రైతు మార్కెట్లో అయితే మనకు మంచి రీజనబుల్లో దొరుకుతాయి. కాబట్టి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇంకా మటన్ అయితే ఈ స్టేజ్కి వచ్చేసింది కదా. కొంచెం సరిపడా వాటర్ అయితే ఇంక్లూడ్ చేసుకొని ఒక సాల్ట్ ఉప్పు అన్నీ సరిపోయాయి చూసుకొని ఇంకా ఒక 3 విజిల్స్ నార్మల్ మీడియంలో మంట పెట్టుకొని ఒక 3 విజిల్స్ అలా ఇచ్చుకోండి. ఇంకా సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్ అనిపించింది. పుల్లగా అంటే గంగవాయల కూర అనేది పులుపు ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఫ్రైలా వండుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఇలా అన్ని ఇట్లలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొంచెం ఫైనలీ కొత్తిమీర వేస్తున్నాను. ఇంకా సరిపడా కొద్దిగా వాటర్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. విజిల్స్ పెట్టినప్పుడు మనకు గ్రేవీ లేకపోతే అడుగంటిపోతుంది. చూసారు కదా ఇలా ఒక 2-3 విజిల్స్ అయితే వచ్చిన తర్వాత ఫైనలీ ఓపెన్ చూస్తే ఎంత బాగుంది తెలుసా. గ్రేవీ ఇంక్లూడ్ అయింది అండ్ మటన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూసారు కదా నాకు కింద కస్టమర్ నుంచి కాల్ వచ్చిందనమాట. ఇంకా టకా నేను వీడియో అయితే ఇంకా ఫైనల్ వీడియో చూపించకపోతే ఎలా, మీకు ఇంకా ఎలా వచ్చిందని మీకు కూడా తెలియాలి కదా. సో చూపిద్దాం అనుకున్నాను, మనకు టైం సింక్ అవ్వలేదు. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. గంగవాయల కూర ఎప్పుడు వేయకపోతే ఈసారి వేసి రెసిపీ అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తారని అయితే చాలా ఆశతో ఉన్నాను. సపోర్ట్ మీ చాలా వరకు. థ్యాంక్ యూ.